తెలంగాణలో ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీకి కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచే డిపోల ముందు కార్మిక సంఘాలు బైఠాయించాయి. బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా బస్సులు రోడ్డెక్కకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల పోలీసులు ఆర్టీసీ సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పుడు విడుదలైన జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. నిన్న సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో టీజీఆర్టీసీ సంఘాలు 4 గంటల పాటు చర్చలు జరిపారు. అయితే సమస్యల పరిష్కారం కోసం కమిటీ 4 వారాల సమయం కోరింది. అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓలను ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.